దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె మీనాక్షి గారు. కుమార్తె మీనాక్షి గారు. ప్రైజ్ ది లార్డ్. నేటి దినమునకై ఏర్పాటు చేయబడ్డ దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి 2 సమూయేలు 7వ అధ్యాయము 24 నుంచి 29 వచనములు. మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరిచి, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సంతానమును కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. తిరిగి 2వ భాగముగా ప్రియులారా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21 వరకు చివరి వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె సరిత గారు. సరిత గారు కుమార్తెలు ఇరువురు కూడా సమాధుల తోటలో పరిచర్య చేస్తున్న దేవరాజు గారు, నిర్మలమ్మ గారి పిల్లలు, వారి కుమార్తెలు. వారు ఆ పరిచర్యను దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించుగా. నేటి పరిశుద్ధ దినముకై ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగము నూతన గ్రంథము నుండి ఎఫెసీయులకు అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటిని అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరముల సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు ప్రార్థన భయభక్తులతో అందరము చెప్పుదాం ప్రియులారా. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన
వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుని మనం ప్రధానమైన ఘట్టంలో ప్రవేశిస్తున్న వేళ దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించాలని, ప్రభు వైపు చూడాలని, ప్రభు స్వరాన్ని వినాలని మనవి చేస్తున్నాం. మన మధ్యలో ఉన్న సహోదరి గ్రేస్ మేరీ గారు, ఎక్స్ డీకన్ గారు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రేస్ మేరీ గారు. శివాధిపతి జీవం గల నాయన, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంకి వేలాది వేల స్తోత్రాలు వందనాలు చెల్లించుకొంచున్నాము. నా తండ్రి జూలై మాసంలోనైనా 3వ వారం నా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో లెక్కించి నా తండ్రి ఈ విధానంలో నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామమును కొనియాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ సమయంలో నా తండ్రి నాయన నీ దాసుని మీరు నిలవబెట్టి మీరు మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి నా దేవాన్ని కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ దాసుని నిశలో చాటున మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే ప్రతి మాట మా యొక్క జీవితాలకు నా తండ్రి నైనా ఎంతో నా తండ్రి నైనా మన్నావలే నా తండ్రి దాన్ని దయచేయమని మీ పాదాలు మొరపెట్టుకున్నాం. కృప చూపించండి నా తండ్రి నైనా నా తండ్రి రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ నా తండ్రి రక్షింపబడి దిగజారిపోయిన వారికి లేవనెత్తుమని నా తండ్రి అయా మీరు కృప చూపించుమని. నీ వాక్యము నా తండ్రి జుంటిదైన దారుల కంటే మధురమైనది. అదే విధానంలో నా తండ్రి నైనా చాకలి వాణి సబ్బు వంటిది నా దేవా నైనా మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వాక్యం ద్వారా నేరుగా మీరు మాతో మాట్లాడండి నాయనా. మేము ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, ఎక్కడ జారిపోయి ఉన్నామో నా తండ్రి నైనా ఎక్కడ అవిధేయత కలిగి ఉన్నామో నాయన, ఆ పరిస్థితులలో నా తండ్రి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధానంలో నా తండ్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని నా తండ్రి అపవాది నా తండ్రి తన తంత్రముల ద్వారా నా తండ్రి విత్తబడుతున్న వాక్యాన్ని నా తండ్రి ఎన్నో విధాలుగా నా తండ్రి తను నా తండ్రి తారుమారు చేయనై ఉండగా వాటన్నిటిని మీరు దూరపరచుమని మీ పాదాలు మొరపెట్టుకుంటున్నాము. పరిశుద్ధాత్మ నా తండ్రి నా సంచారం మా మధ్య ఉంచండి. ఆత్మ స్వాతంత్రం మా మధ్య ఉంచమని అయా కృప చూపించండి. ఆత్మదేవానైనా ఈ వాక్కు ద్వారా నా తండ్రి ఆత్మలను ఒప్పింపజేయమని మీ పాదాలు మొరపెట్టుకుంటాం. కృప చూపించి పాలించమని. ఈ మైక్ శబ్దము ద్వారా ఎంత దూరం ఈ వాక్యం వినబడుతున్నదో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఈ వాక్యము నా తండ్రి వర్షము వలె నా తండ్రి భూమి మీద కురిపింపబడేది ఏ విధంగా వెనుతిరగదు ఆ విధంగా నా దాసులు విత్తుచుండగా నీ వాక్యాలు నా తండ్రి మీరు నా తండ్రి నాయనా అది నా తండ్రి విత్తబడి నా తండ్రి మొలకెత్తడానికి మొలకెత్తిన విత్తనము నా తండ్రి నైనా అది నా తండ్రి నా తండ్రి 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా నా తండ్రి నైనా ఎదగడానికి సహాయం చేయమని అయా కృప చూపించి పాలింపజేయమని నా తండ్రి. వినే చెవులు, గ్రహించే హృదయము, లోబడే మనస్సు ప్రతి వారికి చేయమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్యనామమును బట్టి అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్. థాంక్స్ మా. గాడ్ బ్లెస్. Wiping our bitter hostia, guarding us safe in His arms, wiping our bitter hostia, guarding us safe in His arms, bearing us through the most faithful floods as Him surely restore us safety and joy, bearing us through the most faithful floods as Him surely restore us safety and joy. Jesus calls us home,
Jesus calls us on. One day he beckoned, all eager fold her. Jesus calls us on. Fondly he beckoned, all eager fold her. Jesus calls us on. Jesus calls us on. తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములై మాకు ఆశీర్వాదకరమగును కాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, జూలై మాసపు 3వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన. ప్రభు తన మహాకృప చేత నిన్ను నన్ను ప్రేమించి మన కుటుంబాలను మన సంఘాన్ని ఆశీర్వదించి ఈ దినాన్ని సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఘనత మహిమ స్తుతి మన ప్రభు నామమునకే కలుగునుగాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో విచ్చేసిన మీరందరూ మనమందరం ధన్యులమైన మనకు ఇటు ధన్యతనిచ్చిన భాగ్యమునిచ్చిన మన ప్రభువునకే ఘనత మహిమ స్తుతి యుగ యుగములు కలుగు. ఇందులో పాలిభాగస్తులను మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నా. బాల్కనీలో పైన అందరూ దయచేసి వాక్యం వైపు దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం సమయం ఎక్కువైనది. ఏది ఏమైనా మనం ఇన్ టైం అంతా ముగించుకుందాం. దయచేసి మన కంటిన్యూయేషన్, గత వారపు వర్తమానం కంటిన్యూయేషన్లో భాగమే కనుక వాటిని కొంచెం జ్ఞాపకం చేసుకొని మనమందరము ముందుకు సాగిపోదాం. తిరిగి ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒక నెల నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆఖరిలో కలుసుకుందాం. నేను ఈ బుధవారం నేను బయలుదేరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాం ప్రియులరా. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి డైరెక్ట్ అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత మళ్ళీ చెన్నైకి మళ్ళీ ఇట్లా రావడం. ఈ 4 weeks 4 వారాలు పరిచర్య ఇదంతా కూడా కలిగి ఉంటున్నాం. దయచేసి సంఘం మీరందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. మరొక్కసారి ఈ మాసపు పరిచర్యలు, ఎందుకనగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క వాతావరణం క్లైమేట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. -15 నడుస్తుంది మెల్బోర్న్లో ఆస్ట్రేలియా. సో కొంచెం ఆరోగ్య విషయాలు మంచిగా ఉండేటట్టుగా పాస్టర్ అమ్మగారు కూడా నాతో పాటు ఆమె అమెరికాకు రావడం లేదు, ఆస్ట్రేలియాకు వస్తున్నారు. కాబట్టి కలిసి వెళ్తున్నాం కనుక ఆరోగ్యం కొరకు సంఘం ప్రార్థించాలని మరొక్కసారి మీకు సవినీయంగా మనవి చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, మనము ఫ్యామిలీ, కుటుంబము అనేటువంటి ఒక శ్రేష్టమైన అంశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఒక మాట చదువుకొని గత వారపు వర్తమానంలో ముందుకు సాగిపోదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం. ప్రియులరా, అందరం కలిసి ఒక్క వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. కుటుంబము దయచేసి అండర్లైన్ చేసుకోవాలని మనం, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులరా. దావీదు ప్రార్థనలో నా కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించావు, నన్ను చాలా హెచ్చింపజేసినావు, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవా నా జీవితంలో నువ్వు కార్యాలు చేసినావు. నేను ఎక్కడో అరణ్యంలో నేను ఉండేవాణ్ణి, అడవిలో నేను అలాగూ గొర్రెల కాపరిగా ఉండేవాణ్ణి. అడవిలో ఉన్న నన్ను అంతఃపురంలోనికి తెచ్చినావు, అరణ్యంలో ఉన్న నన్ను అంతఃపురంలోనికి తెచ్చినావు.
ఎక్కడో కోణల్లో అలా పాటలు పాడుకుంటున్న నన్ను కోటలోనికి తీసుకొని వచ్చినావు. ఇజ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా చక్రవర్తిగా చేశావు. నన్ను ఆశీర్వదించినావు. కానీ నా కుటుంబానికి నీ ఆశీర్వాదం రావాలి ప్రభువా. నా కుటుంబానికి నీ ఆశీర్వాదం రావాలి. నా కుటుంబం నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి ప్రార్థన చేసినాడు. అందుకే ప్రియులారా, ఇలాంటి ప్రార్థన సౌలు అప్పుడు చేయలేకపోయినాడు. గత వారంలో మనం చాలా శ్రేష్టమైన రీతిలో వాక్యం ధ్యానం. సౌలు కుటుంబం ఎందుకు, వై ద హౌస్ ఆఫ్ సాల్ waxed weaker and weaker, and at the same time why the house of the David waxed stronger and stronger. ఈ విషయాలు గత వారంలో మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. దావీదు దేవుని హృదయానుసారుడు. కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరిగినా, కొన్ని తప్పులు జరిగినా, కొన్ని పాప పనులు చేసినా పశ్చాత్తాపడ్డాడు. తిరిగి తాను మారు మనసు పొందినాడు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినారు. ప్రభు కూడా ఆయన కరుణా సంపన్నుడు గనుక తాను చేసినటువంటి భయంకరమైన పాపాలన్నిటిని కూడా ప్రభు క్షమించి తిరిగి దావీదును హృదయానుసారుడుగా దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చే వ్యక్తిగా చేసినాడు. దీనికి కారణం ఏంటంటే దావీదు ప్రార్థనలు ఈ విధంగా ఉంటాయి. దావీదు కొన్నిసార్లు తన కుటుంబం కోసం, ప్రియులారా, కుటుంబం కోసం దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో తెలుసా? కుటుంబం కోసం ప్రార్థన, దేవుని ఆరాధించడం, దేవునికి ప్రార్థన చేయడం. దినానికి దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? 7 మారులు. మనం ఎవరమన్నా చేస్తామా? మనం ఎవరమైనా 7 మారులు ప్రార్థన చేసే అనుభవాలు మనలో ఉన్నాయా? ఉంటే నిజంగా చాలా ధన్యులం. దావీదులాగా దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. వాక్యంలో ఇంతకుముందు గతంలో చదువుకున్నట్టుగా ఇప్పుడు అలాంటి కనీసం 3 సార్లు దానియేలులాగా అనుభవాలు కూడా మనకు ఉండవు. ఎప్పుడన్నా ఏదన్నా ప్రార్థన చేయాల్సి వచ్చినా, ఏదన్నా మనము చేయాల్సి వచ్చినా అది అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, నెక్స్ట్ కొంతమందికి అలా మనం కనుపరుచుకునే దాన్ని బట్టి ఓ ప్రార్థన పెట్టుకుందాం, ఒక కృతజ్ఞతాస్తుతికుడిగా పెట్టుకుందామని అలా ఏదో వేరే భావాలతో మనం చేసుకుంటాం. కానీ ఒక యథార్థమైన హృదయంతో దేవునికి ప్రతిదినము మనం అవైలబుల్గా ఉంటూ, దేవునికి అవైలబుల్గా అందుబాటులో ఉంటూ అలాగూ అట్టి ప్రార్థన, అట్టి ఆరాధన చేసిన అనుభవాలు దావీది. అందుకే దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. పిల్లరా, ఏంటంటే ఒకసారి కీర్తనలు 119 చూడండి. 119వ కీర్తన ఒక మాట చదువుదాం. అంటే దావీదు వాళ్ళ కుటుంబం ఎందుకు అంత హెచ్చింపబడింది అనే దానికి ఒక ఆన్సర్, ఒక మనకి ఇక్కడ జవాబు దొరుకుతుంది. 119, 61, 62 చదువునన్నా. భక్తిహీనుల పాశంలో నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రంను నేను మరవలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. చూసారా పిల్లరా? ఒకసారి మీరందరూ బైబిల్ చూస్తున్నారు, చాలా మంచిది, బాగా చూడండి దయచేసి. అట్లే అందరూ తలలు ఉంచుకొని ఉన్నారు, బైబిల్ చూస్తున్నారు, చాలా మంచిది, గుడ్. అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు ప్రార్థన చేస్తాడంట? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు? అర్ధరాత్రి న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. David, every day he used to get up at midnight. Why? Just to give thanks to the Lord, to give thanks. ప్రభా గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి, ప్రభా థ్యాంక్స్ ప్రభా అని చెప్పడానికి, కృతజ్ఞత. ఎవ్రీడే హీ యూస్ టు గెట్ అప్ అట్ మిడ్ నైట్ టు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్ ఫర్ ఆల్ ద రైచియస్ డీడ్స్ దట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ది పర్సనల్ లైఫ్ అండ్ ఇన్ ది ఫ్యామిలీ లైఫ్ అండ్ ఇన్ ది అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ ఆఫ్ డేవిడ్. అది దావీదులో ఉన్న ప్రత్యేకత పిల్లల. అందుకే దావీదు కుటుంబం అలాగూ ద హౌస్ ఆఫ్ డేవిడ్ వాక్స్డ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. దేవుడు అంతకంతకు వర్ధిల్లేటట్టుగా చేయడానికి కారణాలు ఇలాంటివి ఉంటున్నాయి. సమయాన ఒక వినూత్నమైన రీతిలో మనము మంచిగా ఉన్నాం. దావీదు ఒకసారి ఏం చేసినారంటే గొల్లియాతుతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా అంటే పరిస్థితి వచ్చిందే కానీ దావీదు ఇంటెన్షనల్గా చేసినటువంటిది కాదు సుమా. మన జీవితాల్లో ముఖ్యంగా యవనస్తులు, యవన కుమారులు, కుమార్తెలు ఈ వర్తమానము జాగ్రత్తగా, అలాగే తల్లిదండ్రులు అందరం కూడా
సంఘం అంతా మంచిగా ఆలకించాలని కోరుతున్నా. దావీదు యవనస్తుడు, ఇంకా వివాహం కాలే, యంగ్ బాయ్. తన లైఫ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక ఆపర్చునిటీ. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట బాగా వినేవాడు దావీదు. అందుకే దేవుని ఆశీర్వాదాలు, దేవుని కరుణాహస్తం దావీదుతో ఎల్లప్పుడూ ఉండేటువంటిది. ఇప్పుడు వాళ్ళ డాడీ పిలిచి అన్నాడు, మీ అన్న వాళ్ళు యుద్ధంలో ఉన్నారు నాన్న, వాళ్ళు ఏం తిన్నారో ఏం లేదో, సౌలు రాజు యుద్ధంలో ఉంటున్నారు, కాబట్టి వాళ్ళకు మంచిగా రొట్టెలు చేసుకొని మాంసం చేసుకొని వాళ్ళకు తీసుకెళ్ళి ఇవ్వు నాన్న అని వాళ్ళ డాడీ చెప్పాడు. ఓకే డాడీ అన్నాడు, అంతే. వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను పోయి ఇచ్చేదేంది, ఏం వాళ్ళు యుద్ధంలో ఉన్నారు కదా, రాజు అన్నీ చూసుకుంటాలే, వాళ్ళకి అన్నీ పెడతాలే, అలా మాట్లాడలే. ఓకే డాడీ. క్యారియర్ తీసుకున్నాడు పిల్లరా, క్యారియర్ తీసుకున్నాడు. నేనంటాను, ఆయన తన క్యారియర్ కాదు తీసుకునింది, తన కెరీర్ తీసుకెళ్ళాడు. దావీదు వాళ్ళ నాన్న అమ్మ చెప్పినప్పుడు నువ్వు క్యారియర్ తీసుకెళ్ళు నాన్న అన్న వాళ్ళకంటే ఇప్పుడైతే తను ఒబీడియన్స్ చూపాడో, ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. గుర్తుపెట్టుకోండి పిల్ల, ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. ఒబీడియన్స్ నిజంగా అంటే ఓ చిన్న మాట ఒకసారి, అంటే దీనికంటే ముందుగా ఒకటి గుర్తు చేస్తున్నాం. ఒబీడియన్స్ అనేటువంటి పదం వచ్చినప్పటికీ ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇంగ్లాండ్ దేశాన్ని ఎలిజబెత్ రాణి అనే ఆమె పరిపాలనలో ఉంటుంది. ఇప్పటికి కూడా అక్కడ రాణి పరిపాలనలోనే ఉంటుంది ఇంగ్లాండ్ దేశము. ఆ ఇంగ్లాండ్ దేశానికి పట్టాభిషేకము, ఆ రాణి, పట్టపు రాణి ఆమె ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది అన్నమాట, అడ్మినిస్ట్రేషన్ ఎలిజబెత్ రాణి. సో ఆ కింగ్ చార్ల్స్ అండ్ కింగ్ జేమ్స్ వీళ్ళందరూ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చిన రాజులు, వాళ్ళందరూ కూడా. ఇది ఒకసారి జరిగిన సంఘటన ఏం చెప్తున్నానంటే, వాళ్ళ ఇంటిలో ఆ రాణిగారిది వివాహం జరుగుతుంది. వివాహం పెళ్ళి జరిగేటప్పుడు ఇప్పుడు ఆమె పెళ్ళి ఎవరిది, రాణమ్మదే పెళ్ళి, రాణిగారిదే పెళ్ళి, ఇంగ్లాండ్ దేశపు రాణి. ఆమె మాటే అంతే, ఆమె ఏం చెప్తే అదే జరుగుతుంది, అంతే. అవే అన్నమాట చట్టాలు, న్యాయాలు అన్నీ కూడా ఆమె ఏం చెప్తే అంతే. ఆమెకు వ్యతిరేకంగా ఇంకొకరు ఏ కోర్టులో, ఇక్కడ మన డెమోక్రసీ లాగా ఇంకోటి కోర్టు కేసి ఏదో చేస్తే అవన్నీ ఉండదు అక్కడ. సో ఆమెదే అంత అన్నమాట, అంతగా ఉంటుంది ఆమె రాణి కాబట్టి. వాళ్ళకున్న డిస్క్రిషనరీ అథారిటీ పవర్ అలాంటిదన్నమాట. సరే ఓకే. ఇప్పుడు ఆమె వివాహానికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి కూతురు అంటుంది. ఇప్పుడు ప్రమాణాలు చేపియాల. ప్రమాణాల దగ్గరికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే, ఎందుకంటే పెళ్లి చేసేది ఎవరికి, ఇప్పుడు ఇంగ్లాండ్ దేశపు రాణిగారికి పెళ్లి చేస్తున్నాడు. సో రాజుగారు అంటే ఆమె భర్త. సో అలాంటి వ్యక్తులకు పెళ్లి చేసేటప్పటికి ఇంకా ఈయన ఏం చేసినారంటే, ప్రమాణాలు చేపించేటువంటిది, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అన్నీ చాలా కరెక్ట్గా, పంక్చువల్గా, పర్ఫెక్ట్గా, ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. ఏం పొరపాటు జరిగినా సమస్య వస్తుంది. అందుకు ఎంతో జాగ్రత్తగా ఏం చేసినారంటే, తాను ప్రమాణాలు తీసుకున్నాడు. మనకు తెలుసు కదా ప్రమాణాలు ఉండేటువంటి ఈ ప్రమాణాలు మనం పెట్టుకున్న ప్రమాణాలు కూడా మనము అక్కడి నుంచి మనము ఆ ఇంగ్లీష్ కాపీని మనము తెలుగులో మిగిలిన లాంగ్వేజెస్లో చేసుకునేటువంటిదే. మన ఆరాధనా క్రమంలో వివాహ ఆరాధన ఉంటుంది కదా, ఆ క్రమం అంతా కూడా దాదాపుగా అన్ని దేశాల్లో ఒకటే ఉంటుంది, ప్రమాణాలు ఆ విధంగానే ఉంటాయి. సో అక్కడ వచ్చినప్పుడు ఒక పదం ఉంది పిల్లరా, ఏమంటారంటే, భర్త అనగా పెళ్లి కుమారుడు బ్రైడ్ గ్రూమ్ చేసేటప్పుడు మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధికైనను ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనిచున్నాను, ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను అనేటువంటి మాట చెప్తాడు. అంతవరకు బాగుంది బ్రైడ్ గ్రూమ్ది. ఇప్పుడు బ్రైడ్ విషయాలు వచ్చినాయి. బ్రైడ్ విషయానికి వచ్చినప్పటికీ ఏం చేయాలంటే సేమ్ అదే, కాకపోతే ఎక్స్ట్రాగా ఒక పదం ఉంటుంది. ఎక్స్ట్రా మీరు గమనించండి. అక్కడ ఏంటంటే కలిమి ఎందును లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును మేలుకైనను కీడుకైనను వచ్చి నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై ఒక పదం ఎక్స్ట్రా. అది అలా వివాహ ఆరాధనలో ఉండిపోయినటువంటి పదం. స్త్రీ అనగా పెళ్లి కుమార్తె ప్రమాణం చేసేటప్పుడు అది ఖచ్చితంగా నిన్ను సంరక్షించుటకై దగ్గర నుంచి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకుని ఈ చొప్పున ప్రమాణం. ఇప్పుడు నీకు లోబడి ఉండడం అంటే, ఇప్పుడు ఆమె లోబడి ఉండడం, ఇది ఏమన్నానా సార్? ఆమె ఇంగ్లాండ్ దేశపు రాణి.
సో అక్కడ ఇంగ్లీష్లో ఉంటే టు బీ ఒబీడియంట్ టు యూ అని ఉంటుంది. టు బీ ఒబీడియంట్ అంటు యూ, నీకు నేను లోబడి ఉంటాను. ఇప్పుడు పాస్టర్ గారు ఎలా ప్రమాణాలు చేయించాలో ముందట, సరే ఎందుకైనా మంచిది, తీరా ఆమె కళ్ళు ఎర్ర చేసింది అనుకో, టు బీ ఒబీడియంట్ అంటున్నట్టే వాట్ డూ యూ మీన్, నేను దీనికంతా హెడ్, నన్ను ఒబీడియంట, నాకు అది ఆమె గిడ అక్కడ గిడ రివర్స్ అయితే పరిస్థితులు వేరైపోతాయి. అందుకోసం ముందుగానే పాస్టర్ గారు ఆ బిషప్ గారిని అందరినీ పిలుచుకొని రాణిగారి దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏ లేదు ప్రమాణాలు ఉన్నాయి, ఇక్కడ ఒక పదం ఉంది, ఆ పదము నీకు లోబడి ఉండుటకాయ, టు బీ ఒబీడియంట్ అంటు యూ, ఈ పదాన్ని తీసేయమంటారా, అది తీసేస్తే ఇద్దరు ఈక్వల్ అయిపోతారు, ఇద్దరికి చేసేస్తామంటాడే. అప్పుడు ఆమె అన్నమాట, నో, ఐ ఆమ్ బ్రైడ్, హీఈస్ బ్రైడ్ గ్రూమ్, ఆయన నా భర్త, కాబోయే భర్త, నా శిరస్సు, నా హెడ్, ఆయన నాకు శిరస్సు, నా హెడ్, నేను ఆయనకు లోబడి ఉన్నా. ఆరాధనా క్రమాన్ని మార్చడానికి, ఆరాధనా క్రమాన్ని పెట్టినటువంటి దాన్ని ఏ పదాలు తీసివేయడానికి అది కానే కాదు. ఆయన హీస్ మై హెడ్, ఆయనే నాకు తల, ఆయన నా శిరస్సు. ఇది నేను బ్రైడ్, ఆయన బ్రైడ్ గురుం, అంతవరకే. ఇంకా నేను ఖచ్చితంగా ఆ మాట చెప్పాల్సిందే. అప్పుడు వీళ్ళు రిలాక్స్ అయిపోయినారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పిల్లరా, ఏ కుటుంబమైనా ప్రతి కుటుంబంలో ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి, మ్యాండేటరీ, దేవుని వాక్యం చెప్పిన మాట. అంతే. ఎట్లా ప్రేమించాలి, నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ బాడీని, నువ్వంటే ఏంటో అలాగూ నీ భార్య అంతే. ఆమె సపరేట్ కాదు, నీలో నుంచి వచ్చింది నారీ, ఆమె ఫ్లెష్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్ ఆఫ్ బోన్స్ ఆమె. కాబట్టి వేరు కాదు, ఇంకోటి కాదు. కాబట్టి ఆమె నీలో నుంచి వచ్చినప్పుడు ఆమెను ప్రేమించాలి. ఎంతకంటే నువ్వెంతనో అంతేగా, నువ్వెంతనో. రెండవది, భార్య ఖచ్చితంగా భర్తకు విధేయత చూపాలి. విధేయత, ఈ ప్రేమ విధేయత దేవుని వాక్యం చెప్పిన మాట, మన సొంత మాటలు కాదు. ప్రేమ విధేయతలే కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి తీసుకొని వస్తాయి. ప్రేమ విధేయతలతో కూడినటువంటి భార్యాభర్తల బంధం, నెక్స్ట్ వారికి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు, ప్రేమ నేర్చుకుంటారు. ఆ పిల్లలు విధేయత నేర్చుకుంటారు. ప్రేమ విధేయతలు నేర్చుకున్న ఆ పిల్లలు ఆ కుటుంబ జీవితాన్ని అలా కొనసాగిస్తారు. పిల్లరా, నేటి దినాల్లో బాధాకరం ఏంటంటే ఇవన్నీ చెప్పుకునేదానికి, చర్చిలలో ప్రసంగాలు చేసుకునేదానికి అలా అంతవరకే పరిమితం అవుతున్నాయి, కానీ ప్రాక్టీస్లోనికి చాలా వరకు రావడం లేదు. ఎవరో మహానుభావులు, వాళ్ళకు చాలా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకు వందనాలు చెప్పాలి. ఏ మహానుభావులో ఏ 100 కుటుంబాలకో ఒక 5 కుటుంబాలు, ఒక 10 కుటుంబాలు ఒక మంచి కుటుంబ విలువలు కలిగి భార్యాభర్తలు ఆ విలువలతో కూడినటువంటి విషయాలు కొనసాగించుకుంటున్నారు తప్ప, చాలామందిలో భార్యాభర్తలు ఊరికే మేము భార్యాభర్తలుగా ఉంటున్నామంటే ఉంటున్నాం, కానీ భార్యాభర్తలుగా లేరు. పిల్లరా, ఏమంటే సొసైటీ పరిస్థితులు ఏదో ఉంది అంటే ఉంటున్నామంటే ఉంటున్నాం. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న వేళ దయచేసి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఎవరికి వారుగా నిజంగా నీ భార్యను ప్రేమించింది, నువ్వు నిజమైనటువంటి భర్తగా ఉన్నావా? నిజమైనటువంటి భర్తగా, నీ భార్యను ప్రేమించే భర్తగా నీవు ఉన్నావా? అలాగూ భార్యలైనటువంటి వారు, సహోదరులు, అలాగూ భర్తతో నిజమైనటువంటి భార్యగా, అలాగూ విధేయత కలిగినటువంటి పరిస్థితులు, అలాంటి ఆ కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటున్నారా? మనలను మనం పరీక్షించుకుందాం పిల్లరా. దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఇప్పుడు అందులోకి మనము ముందు ప్రవేశిద్దాం. ఎందుకంటే దావీదు గొల్లియాతును అలా ఆ పరిస్థితి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. దావీదు వెళ్ళేటప్పుడు క్యారియర్ తీసుకెళ్ళాడు. క్యారియర్ కాదు, ఇప్పుడు తన కెరీరే మారిపోతా ఉంది. ఎందుకు మారిపోతుంది? విధేయత చూపించే మారిపోయింది. ఇంకోటి వేరేగా ప్రవర్తిస్తేనో, ఇంకొక రకంగా ఉంటేనో, ఇంకొక యాటిట్యూడ్ పెట్టుకుంటేనో ఆశీర్వాదాలు ఎప్పటికీ రావు.
దావీదు జీవితంలో దాని ప్రియ యవన కుమారుడా కుమార్తె పరిశుద్ధాత్మదేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న వేళ అమ్మ నాన్న చెప్పిన మాట వినునైనా విను, అంతే. యుద్ధానికి పోవాల్సి వచ్చింది, అన్నలకు క్యారియర్ తీసుకెళ్లాల్సి వచ్చింది, వెళ్ళు, చెప్పిన మాట విను, నేను వెళ్ళను, నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి. నేటి దినాల్లో అసలు కొడుకుతో పని చేయించుకోవాలంటే పెద్ద గగనం, పిల్లోళ్ళతో, ఇంకా పెద్దోళ్ళు కూడా కాదు, వానికి ఇంకా మీసం వచ్చి ఇంకా గడ్డాలు వచ్చిన ఆ పరిస్థితులు కూడా కాదు. ఇంకా వాడంతా 10, 12 ఏళ్ళు 15 ఏళ్ల లోపు. నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తాంట, చూస్తాంట పిల్లరా, బస్సుల్లో ట్రైన్లలో చూస్తాంట. నాకు కొంచెము ఆ ఫ్యామిలీస్ వాళ్ళు కనపచ్చంటారు కదా, వాళ్ళు పడే అగసాట్లు, ఆ టైంలో పిల్లలు వినకుండా పోవడం చూస్తూ ఉంటా. నాకు వాక్యం వస్తూ ఉంటుంది అనమాట, వస్తూ ఉంటుంది. ఓహో ఇంత ప్రభా, నువ్వైతే నాకు మంచి బిడ్డని ఇచ్చినావు, మంచి కొడుకుని ఇచ్చినావు, వాళ్ళు ఏదో ఇప్పటి వరకు చెప్పిన మాట విన్నారు, వాళ్ళకి ఎప్పుడు చెప్పేదట్టు విను ప్రభా అని నేను అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేసుకొని ఇంతవరకు విన్నారు ప్రభా, ఇంకా కూడా వినేటట్టు చేయి. పాప అయితే మాత్రం ఇంకా పెళ్ళి అయిపోయింది ప్రభా, ఇంకా బాబు ఉన్నాడు, వాడు కూడా ఆ తల్లిదండ్రుల మాట విని ప్రేమ దోమ అనేటువంటి ఎన్ని లేకుండా వాడి జోలికి పోకుండా మంచిగా వాడు కూడా తల్లిదండ్రుల్లో దేవుని వాక్య ప్రకారంగా అలాగూ నీ దాసునైనా నేను ఆ సాక్ష్యాన్ని కాపాడుకునేదానికి వాడు కూడా మంచిగా ఉండేటట్టు ప్రార్థన చేస్తాంటాం. ఎందుకోసం అంటే తప్పదిగా నేటి దినాల్లో పిల్లలు చాలా కెరీర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒబీడియన్స్తో మొదలైంది. కుటుంబం ఎక్కడ ఆశీర్వదించబడుతుంది? ఒబీడియన్స్, విధేయతతో. సంఘం ఎక్కడ ఆశీర్వదించబడింది? ఒబీడియన్స్, విధేయతతో. పిల్లరా, ఇప్పుడు దావీదు వెళ్ళాడు క్యారియర్ తీసుకొని. క్యారియర్ కాదు, దేవుడు తన కెరీర్నే మార్చేస్తున్నాడు, తన కెరీర్నే కెరీర్ మార్చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు తెలుసు, నేను ఒక పాయింట్లోనికి వెళ్తున్నా, మిగిలిందంత టైం లేదు కాబట్టి. ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది దావీదు. ఎందుకంటే ప్రార్థన చేసుకోకుండా ఏది చేయడు కదా. ఇప్పుడు అనుకోని పరిస్థితులలో గొల్యాతుతో యుద్ధం. ఇక్కడ చూస్తామా, ఏంటేంటో తీసుకొని వచ్చేసి అవన్నీ ఇచ్చినారు, డాల్ ఇచ్చినారు, కత్తి ఇచ్చినారు, అవి ఇచ్చినారు, ఇవి ఇచ్చినారు, అన్నీ తొడిగినారు, అన్నీ చేసి నువ్వు పో అని చెప్పి అన్నీ చేసి నువ్వు వెళ్ళు నాయన యుద్ధానికి అన్నారు. అది వాడుక లేదు, వంట బట్టలే, ఇది మనకు లేదని చెప్పేసి అని పక్కన పెట్టి ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే ఆధారం, ప్రార్థనే నాకు బలం, ప్రార్థనే నాకు జయం, నిస్సి ఆ ధ్వజం, నిస్సి విజయం, ఇదే నాకు తెలుసుకున్నటువంటి దావీదు ఏటి లోయలోనికి వెళ్ళిపోయినాడు. పిల్లల, ఏటి లోయలోనికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏటి లోయలో అక్కడ మోకాల్లోని ప్రార్థన చేస్తుంటే దేవుడు కొన్ని రాళ్లను చూపించినాడు. బాగా వినాలి. రాళ్ళను చూపిస్తే కళ్ళు తెరిచి, నాన్న కళ్ళు తెరిచుడు చూశాడు. చూస్తేనే అలా కొన్ని స్మూత్ స్టోన్స్ కనిపించినాయి, అనగా నున్నటి రాళ్ళు కనిపించినాయి. ఎక్కడ? ఏటి లోయలో. ఈ ప్రక్క ఫిలిస్తీన్లు, ఈ పక్క ఇజ్రాయిలులు, మధ్యలో లోయ. ఆ లోయలో ఒక ఏరు బారుతాంది. ఆ ఏటి లోయలోనికి దిగిపోయి దావీదు మోకాళ్ళని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే స్మూత్ స్టోన్స్, నున్నటి రాళ్ళు. ఏటి లోయలో నున్నటి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు బాగా ఆలోచన చేయాలి. ఏటి లోయలో రాళ్ళు నున్నగా ఉన్నాయి. మామూలుగా రాళ్ళు అన్నీ ఆడ ఉండేటువంటి అన్నీ కూడా అన్నీ ఒకదానికి ఉండవు, అన్నీ గజిబిజిగా ఉంటాయి, గందరగోళంగా ఉంటాయి, ఏది స్మూత్గా ఉండదు. కానీ స్మూత్ చేయబడినటువంటి 5 నున్నటి రాళ్ళను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది దేవుడు చెప్పగా. ఈ స్మూత్ ఎలా చేయబడ్డాయంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. కింద ఏటి లోయలో ఇసుక ఉంటుంది, పైన నీళ్ళు ఉంటాయి, లోపల ఇసుక ఉంటుంది. ఈ రాళ్ళు గజిబిజి ఉండి అదంతా కూడా గరుగ్గా ఉండే ఈ రాళ్ళన్నీ కూడా ఆ ఫ్లో ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయేటప్పుడు కింద అవి క్రషింగ్కు లోనవుతాయి. ఆ క్రషింగ్కు లోనప్పుడు పైన వాటర్, కింద ఇసుక, ఆ ఇసుక దాని కింద కూడా వచ్చేసేసేసి అక్కడక్కడ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ఉండే పని. ఇవి అలా ప్రవాహంలో దొర్లుకుంటూ అలా వస్తూ తనకున్నటువంటి ఆ గరుకుతనం అంతా వెళ్ళిపోయి స్మూత్గా తయారవుతాయి కొన్ని.
అలాంటి స్మూత్ స్టోన్స్ను దేవుడు చెప్పాడు, దావీదు సెలెక్ట్ చేసుకున్నాడు, చిక్కంలో ఉంచుకున్నాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయినాడు ఏంటంటే తన కెరీర్ అక్కడ మొదలైంది, తన విక్టరీ అక్కడ మొదలైంది. గొల్లియాతు చచ్చిపోయాడు, గొల్లియాతు వాడు నా చిక్కంలో చిక్కుకుపోయాడు. ఇది విశ్వాసం. విధేయతతో కూడిన విశ్వాసం ఎలాంటిదంటే, ఎప్పుడైతే నున్నటి రాళ్ళు తన చిక్కములో ఉంచుకున్నాడో గొల్లియాత్ అవుట్, చచ్చిపోయాడు, నా చిక్కములో చిక్కుబడిపోయాడు అని చెప్పేసని దావీదు ఫిక్స్ అయిపోయినాడు. అది ప్రియులారా, కెరీర్ మొదలైంది. నెక్స్ట్ మనందరికీ తెలుసు, అలాగూ తాను రాజయ్యాడు, జయము పొందినటువంటి వ్యక్తిగా రాజయ్యాడు. ఈ సమయాన్ని మనవి చేస్తూ ఉంటున్నా, నువ్వు స్మూత్ స్టోన్గా ఉన్నావా? స్మూత్ స్టోన్, దేవుని చేతిలో వాడబడే, దావీదు చేతిలో వాడబడిన ఒక నున్నటి రాయి. అలాగూ దేవుని చేతిలో వాడబడినటువంటి ఒక మంచి భర్తగా, నున్నటి రాయిగా, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి భార్యాభర్తలుగా, మంచి తల్లిగా, మంచి తండ్రిగా, అలాగూ మంచి ఆ సహోదరులుగా మనము మన జీవితంలో ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సమయాన ఒక 3 నిమిషాలు అందరినీ కొంచెం ఆలోచనలోనికి తీసుకొని పోతా ప్రియులారా. ఏంటంటే స్మూత్ స్టోన్ ఒకే ఒక రాయి వచ్చినాడు, మనకు తెలుసు. రాయి ఇక్కడ పెట్టేసినాడు, ఒడిశల్లో ఏం చేసినాడనా, ఆ రాయిని ఒక్కసారి గిరిగిర తిప్పి కొట్టే అక్కడ 17వ అధ్యాయంలో రాయబడింది, సమూయేలు మొదటి గ్రంథం. ఆ రాయి వాని నుదుట చోచ్చగా వాడు బోర్ల పడెను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నైనా హల్లెలూయా. ఎప్పుడైతే ఒకే ఒక రాయి వాని యొక్క గొల్లియాతు నుదుట కొట్టగా వాడు బోర్ల పడిపోయినాడు. కారణం, విధేయతతో కూడిన విశ్వాసముతో సెలెక్ట్ చేయబడినటువంటి ఆ నున్నటి రాయిని ఏర్పాటు చేసుకుంటే అంతే, అద్భుతాలు జరుగుతాయి. మన జీవితాల్లో కూడా నీవు ఒక భర్తగా నీ జీవితంలో ఎలాంటి విజయాలున్నాయి, భార్యగా నీ జీవితంలో ఎలాంటి విజయాలున్నాయి, ఆత్మీయమైన మంచి భర్తగా, మంచి భార్యగా నున్నటి రాయి అనుభవాలేగిన ఉంటే, అపవాదిని వాని నుదుట కొడితే వాడు బోర్ల పడిన అనుభవాలు ఉన్నాయా లేదా? లేకపోతే ఎన్నిసార్లు నువ్వు ఓడిపోతా వచ్చినావు, ఎన్నిసార్లు నీవు నీ ఆలోచనలలో పక్కకి వెళ్ళిపోయినావు. సహోదరుడా, సహోదరి, భర్తగా నిజంగా, యథార్థంగా, సిన్సియర్గా, అలాగూ ఒక్కసారి పరిశుద్ధాత్మదేవుడు సూటిగా, స్పష్టంగా సహోదరి మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. నిజంగా నున్నటి రాయి అనుభవాలు, కొట్టే బోర్ల పడాలి, దిమ్మ తిరగాలి, చచ్చిపోవాలి, జయం కలగాలి. ఇది అలాగూ నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన ఇన్ని తలాంతులు, ఇన్ని కృపతో కూడిన ఆశీర్వాదాలతో నీవు నున్నటి రాయిగా చేయబడ్డావా? ఇంకా నీ జీవితంలో ఇంకా గరుకుతనం అనేటువంటిది పోకుండా ఇంకా వంకరి టింకరతనాన్ని అలాగే కలిగి ఉంటున్నావా? ప్రార్థనా జీవితంలో ఎంతవరకు ఎదిగి ఉన్నాం? ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఎదిగి ఉంటున్నాం? మంచి భార్యను, ఇప్పుడు ఉదాహరణకు టైం అవుతుంది, ఇప్పుడు దయచేసి మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. బైబిల్లో మంచి భర్త, మంచి భార్య పేర్లు చెప్తారా అమ్మా? ఇద్దరు జంట కాదు, నేను ముందు భార్య, లేడీస్ ఫస్ట్ కదా, లేడీస్ ఫస్ట్ జెంట్స్ ఫస్ట్ ఎప్పుడైనా ఏమా? లేడీస్ ఫస్టే కదా. లేడీస్ ఫస్ట్. మంచి భార్య బైబిల్లో ఎవరున్నారు చెప్పండి. నిన్న మంచి భార్య ఒకరు ఎస్తేర్ అన్నారు, ఇంకా రూతు ఒకరన్నారు, నెక్స్ట్ ఇంకా అమ్మా షారా, ఇంకా చెప్పండి. నేను షారమ్మ, అంటే వాళ్ళని గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది ఇప్పుడు ఇక. అంటే ఎందుకంటే రాబోయే దినాల్లో మనము బైబిల్ స్టడీ అయినా నెక్స్ట్ వాక్యంలో, ఎందుకంటే కుటుంబము, ఫ్యామిలీని గురించే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది అవసరం కనుక ఏమన్నాను. సో నా యొక్క స్టడీలో నేను నా వ్యక్తిగతం చెప్తున్న ప్రియులారా, మంచిది. ఒక్కొక్కరికి వీళ్ళందరూ కూడా మీరు చెప్పిన వాళ్ళందరూ నిజంగా గొప్ప మహిళామణులు, మంచి గొప్ప వాళ్ళు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు. కాకపోతే నా యొక్క స్టడీలో, ప్రభు పాద సన్నిధిలో మంచి భార్య రూతు గారు. మంచి భార్య అంటే రూతమ్మ.
దేవుడు రూతు గ్రంథాన్ని, రూతమ్మను గురించే ఒక గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. శారమ్మ జీవితం కొన్ని అలా కొంచెం కనిపిస్తాయి, అక్కడక్కడ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన తర్వాత ధ్యానం చేసుకుందాం. సో రూతు భార్య అనేటువంటి నిలువెత్తు నిదర్శనం ప్రియులారా. ఇప్పుడు నెక్స్ట్ బ్రదర్స్ వెంటనే భర్త ఎవరు అంటే మంచిగా అంటే భర్తధనాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు. ఈయన నిజమైన భర్త, ట్రూ హస్బెండ్. నుదుటి రాయి కొడితే సాతాను నుదుట కొడితే వాడు బోర్ల పడిపోవాలి అంతేగా. నిజమైనటువంటి ఆ నున్నటి రాయి భర్త. గట్టిగా గట్టిగా ఎవరు అంటున్నారు? రైట్. ఇంకా ఒక పేరే వచ్చిందే, ఇంకా పెద్దగా చెప్పుకుంటే దానికి. ఇక్కడ సిస్టర్ సైడ్ అయితే చాలా పేర్లు వచ్చినాయి, బ్రదర్ సైడ్ ఒకటే రాలే. ఏ బ్రదర్ విక్టర్ గారు, యోబు ఒక్కడేనా? భాస్కర్ గారా? అబ్రహాం కూడానా? అబ్రహాం, ఇంకా యోసేపు, ఇంకా రైట్, మంచిది, గుడ్. సరే, ఓకే. నా స్టడీని గురించి చెప్తున్నప్పుడు నా స్టడీలో నిజమైనటువంటి భర్త యోబు గారు అంటే నా స్టడీ, నా అబ్జర్వేషన్, భార్య భర్త. ఎందుకోసం రానంటే ఇప్పుడు కొంచెం అందరూ మంచిగా వినండి. ఇక్కడ దీని గురించి ఈరోజు మనం అక్కడ ముగించుకుందాం కూడా. భర్త అంటే భర్త భార్యను ఎప్పుడు అంటే అన్నిట్లో తాను ఏమి కోరుకుంటే, ఏమనుకుంటే, ఏమి చేస్తే అదే జరిగితేనే అని చెప్పేసి అనేటువంటిది, అలా ఉండడం అనేటువంటిది అదే కాదు, అది కరెక్ట్ కాదు నాయన. భార్య ఎప్పుడు నేను అనుకున్నట్టుగా ఇట్లా ఉండాలి, ఇట్లా కనిపించాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి అని అనుకొని అలాగే భార్యలు ఉండాలి అని అనుకోవడము అది లోకంలో జరగనటువంటి పని, ఎవరి దగ్గర ఎక్కడ జరగనటువంటి పని. భార్యలు కూడా భర్తల విషయంలో అలా అని చెప్పేసి, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మనము కొంచెం ఆలోచనలలో మార్పులు వస్తాయి, సమస్యలు వచ్చినప్పుడు మార్పులు వస్తాయి, అనారోగ్యం ఎదురైనప్పుడు మార్పులు వస్తాయి, ఇతరత్ర ఏదైనా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు మార్పులు వస్తాయి, అలాగూ పిల్లలను బట్టి మార్పులు వస్తాయి, మిగిలిన పరిస్థితులను బట్టి మార్పులు వస్తాయి. వీటన్నిటి ద్వారా మనకు పరిస్థితులు మనకు జీవితాలను, కుటుంబాన్ని మారుస్తూ వస్తుంది. కానీ మారకుండా, అన్ని పరిస్థితులలో మారకుండా దేవుని వైపే చూస్తూ తనను తన కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి భర్త, తనను తన కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి భార్య ఎవరు ఏంటి అనేటువంటిది దయచేసి మీ గమనంలోనికి తీసుకొని వస్తప్పుడు ఒక్కసారి యోబుని గురించిన ఒక మాట చదవండి మా ప్లీజ్. ఎందుకంటే టైం లేదు కనుక ఒక్క రెఫరెన్స్ చూద్దాం. ఒక రెఫరెన్స్, యోబు గ్రంథం కీవర్డ్స్ 2వ అధ్యాయము 9-10 వచనాలు. 2వ అధ్యాయం 9-10 వచనాలు. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక విందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం పిల్లరా. ఇది భర్తతనం అంటే, ఇది భర్తతనం. ఒక్కసారి చూడండి యోబు గ్రంథంలో. దీనికంటే ముందుగా నేను మీకు మంచి మంచి భర్త అంటే యోబు స్టడీలో గుర్తుపెట్టుకోండి. మంచి భార్య రూతు, మంచి భార్యాభర్తలు దంపతులు అకులా ప్రిస్కిల్లాలు, ఇంకా వాళ్ళకు మ్యాచ్లెస్ వాళ్ళు అకులా ప్రిస్కిల్లాలు. నెక్స్ట్ మంచి తండ్రి హనోక్ పురిలరా, గుర్తుపెట్టుకోండి స్టడీలో మళ్ళీ మీద. హనోక్ మంచి తండ్రి అనగా అబ్రహాము మిగిలినటువంటి ఉన్నా కూడా ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ మైనస్లు. హనోక్ తండ్రి విషయంలో తాను ఏంటనేది తర్వాత ధ్యానం. మంచి తల్లి అనగా ఇంకా అక్కడ పేరు పెట్టేదానికి ఉండకూడదు అమ్మకు. మంచి తల్లి మరియమ్మ గారు యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ, మంచి తల్లి గారు. ఆమె తరువాత 2వ స్థానము జాన్ మార్కు సువార్త రాసిన మార్క్ గారి తల్లి గారు, ఆమె పేరు కూడా మరియమ్మే అని. రైట్, ఓకే. నెక్స్ట్ మంచి
మంచి కొడుకు అని అనిపించుకునేదానికి, మంచి కుమారుడు అనిపించుకునేదానికి యేసుక్రీస్తు ప్రభును మించిన మంచి కుమారుడు లేరు. యేసు ప్రభు తర్వాత మానవరీత్యా ఆలోచన చేస్తే ఇస్సాకు ఏంటి ఎలా అనేటువంటి కొడుగ్గా ఇస్సాకు పరిస్థితి, తన స్థానం, తన బాధ్యతలు ఏంటి అనేటువంటిది తర్వాత ధ్యానం. ఓ మంచి కుమార్తె బైబిల్లో ఎస్తేరు. ఇప్పుడు రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం రెండు వచ్చాయి. ఎస్తేరు మంచి కుమార్తెగా ఎలా ఉండింది, ఎట్లా అనేటువంటిది రాబోయే దినాల్లో మనము వాటిని ధ్యానం చేసుకుంటాం. ఇప్పుడైతే భార్యాభర్త కుటుంబాన్ని గురించి ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు డైరెక్ట్గా మాట్లాడుచున్న వేళ ప్లీజ్ అందరూ ఆలకించాలని కోరుతా ఉన్నాం. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. 42 అధ్యాయాల్లో ప్రియులారా దీని 3 భాగాలుగా చేయొచ్చు. యోబు అనే మాటకు అర్థం ఏంటంటే టు కమ్ బ్యాక్ అని అర్థం. టు కమ్ బ్యాక్ లేదా టు రిపెంట్ అని. టు కమ్ బ్యాక్ అనగా మళ్ళీ వచ్చుట అని అర్థం. ఏంటి, తాను ఏమైతే కోల్పోయాడో తిరిగి తెచ్చుకొనుట, ఏమైతే అలాగూ లాస్ అయ్యాడో వాటన్నిటిని తిరిగి రెస్టోర్ చేసుకునుట, గెయిన్ పొందుట, టు కమ్ బ్యాక్ తన జీవితంలో. ఇప్పుడు యోబు గ్రంథంలో ఈ 42 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు డైలమా అంటారు. డైలమా ఆఫ్ జోబ్. డైలమా అనగా ఈ 2 అధ్యాయాల్లో ఊహించని పరిస్థితులు జరిగినాయి, ఫ్యామిలీలో జరిగినాయి. అలాగూ మొత్తం తనకు దిక్కుదెల్లా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు 4 వైపుల నుంచి సమస్యలు అలా ఒక్కసారి వచ్చి మీద పడినాయి. ఆ పరిస్థితుల మధ్యలో ఏం చేయాలనో తనకు అర్థం కాలే. అందుకు డైలమాలోనికి అయితే ఒక మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. అక్కడ ఆ మాట అంటూ ఆగిపోయినాడు ప్రియులారా. ఇప్పుడు కూడా నెక్స్ట్ జరిగినట్టు. సో 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు డిబేట్స్ జరిగినాయి. మొట్టమొదటిది డైలమా ఆఫ్ జోబ్. ఇప్పుడు డిబేట్స్ ఆఫ్ జోబ్ డిబేట్లు జరిగినాయి. ఏం డిబేట్లు? తర్వాత స్నేహితులు 3 వచ్చినారు, ఎలీఫజ్ అని, బిల్దద్ అని, జోఫర్ అని. వాళ్ళు వచ్చి కొన్ని మాటలు మాట్లాడినారు యోబుతో. యోబు వాళ్ళకు జవాబు చెప్పినాడు. వాళ్ళు ఈయన అందరు కలిపి డిబేట్ మాట్లాడుకున్నటువంటివే 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం దాకా 3 సైకిల్స్లో జరిగినాయి. 3 సైకిల్స్ అంటే ఓసారి జోఫర్ మాట్లాడతాడు, యోబు జవాబిస్తాడు. ఎలీఫజ్ మాట్లాడతాడు, అలాగూ యోబు జవాబిస్తాడు. ఇట్లా అన్నమాట. బిల్దద్ మాట్లాడతాడు, యోబు జవాబిస్తాడు. ఇవి 3 సైకిల్స్. ఆ డిబేట్స్ 37 అధ్యాయాలు. 38వ అధ్యాయం వచ్చింది పిల్లరా. 38వ అధ్యాయంలో ఏంటంటే డెలివరెన్స్ ఆఫ్ జోబ్. 38 నుంచి 42 వరకు తన జీవితంలో పూర్తిగా డెలివరెన్స్ అంటే అయిపోయింది. అన్ని ప్రాబ్లమ్స్లో నుంచి తాను బయటపడేటువంటి సమయం. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. 38వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు 41 దాకా. దేవుడు మాట్లాడుతుంటే 42వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా దేవుడు డెలివరెన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అలాగూ తన జీవితంలో పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు. ఇది యోబు జీవితంలో ఉన్నటువంటిది. యోబు జీవితంలో మళ్ళీ దీన్ని 3 భాగాలుగా కూడా మనం చేసుకోవచ్చు. అందులో ఒకటి ఏంటంటే పిల్లరా, మొదటి 2 అధ్యాయాలను ప్రొలాగ్ అంటారు. ప్రొలోగ్ అని చెప్పేసాను. ప్రొలోగ్. తిరిగి 3వ అధ్యాయం నుంచి 37 వరకు ఉండే దాన్ని ఏమంటారంటే దాన్ని మోనోలాగ్ అంటారు. ప్రొలోగ్, మోనోలోగ్ అని చెప్పేసాను. 38 నుంచి 42 ఉండేదాన్ని డైలాగ్ అంటారు. డైలాగ్లో ఒక్కరే దేవుడే మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ స్పీచ్ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రొలోగ్, మోనోలోగ్, డైలాగ్. ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ డైలమా ఆఫ్ జోబ్, 2వది డిబేట్స్ ఆఫ్ జోబ్, 3వది డెలివరెన్స్ ఆఫ్ జోబ్. ఇవి ఈ 42 అధ్యాయాల యొక్క విషయాలు. ఇంతకు ఏం జరిగింది అక్కడ అనేటువంటిది ఇప్పుడు మనం సందర్భంలోనికి వస్తాం. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, పిల్లలు దూరం అయిపోయినారు, ఆస్తి అంతా పోయింది. ఇప్పుడు ఆస్తి పోయి పిల్లలు దూరం అయిపోయి ఒక కొడుకు కాదు మొత్తం 7 మంది కొడుకులు చచ్చిపోయారు, 3 కూతుర్లు చచ్చిపోయారు. మన ఇంట్లో ఒక్కరు చచ్చిపోతే
ఒక్కరు మన ఇంట్లో మనకు కావలసిన కుమారుడో కూతురో ఏదన్నా అయితే ఎంత నలిగిపోతామో, ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అటువంటిది పిల్లలందరూ తనకు దూరం అయిపోతే ఆ సమయంలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును, స్తుతి కలుగును గాక. ఎందుకనగా యోబు ప్రతిరోజు దేవునితో గడిపిన అనుభవాలు, బలిపీఠపు సహవాసపు అనుభవాలు, బలిపీఠపు ప్రతి దినము ఉదయకాలమున అరుణోదయమున యోబు తన భార్య, వాళ్ళ పిల్లలు వచ్చి కూర్చున్నా కూర్చోకపోయినా, పిల్లలు వచ్చి సహకరించకపోయినా తను తన భార్య ఇద్దరు కలిపి బలిపీఠము కట్టి ప్రతి కుమారుని కొరకు బల్యర్పణ, ప్రతి కుమార్తె కొరకు బల్యర్పణ అనగా ప్రార్థన చేసిన నిజమైన నికార్సైనటువంటి ఆ కుటుంబం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే అందరూ దూరమే. ఆస్తి ఒకప్పుడు నెంబర్ 1 షావుకారు ఆ దేశానికి అంతటికి కూడా, ఊజు దేశమంతా. ఇప్పుడు ఏమీ లేనటువంటి వ్యక్తి అయిపోయినాడు. అయినా దేవుని విడిచిపెట్టలే. మూడో విషయం ఆరోగ్యం. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యం, అపవాది అనారోగ్యాన్ని తీసుకొని వచ్చి పెట్టేసినాడు. తలక దగ్గర నుంచి అలాగూ పాదముల వరకు భయంకరమైన కురుపులతో, అలాగూ చీము గారుతా, రక్తం గారుతుంటే, జిల్ల పెడతా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ తట్టుకోలేక ఆ చిల్లపెంకు తీసుకొని బూడిదలో గోనెపట్ట కట్టుకొని ఇంటి బయట బూడిదలో కూర్చొని, ఒకప్పుడు ఒక వెలిగిన మహానుభావుడు, ఆ దేశానికంతా షావుకారి, పిల్లలు, కుటుంబము, ఆస్తిపాస్తులు, అన్ని ఐశ్వర్యాలతో గొప్పగా వెలుగొందినటువంటి మహానుభావుడు ఇంటి బయట గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని గోక్కుంటా ఉన్నాడు. అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడండి పిల్లరా. మిగిలిపోయింది ఇద్దరే, ఆయన భార్య. ఆయన భార్య ఆరోగ్యంగా ఉంది, డబ్బు లేదు, మిగిలిన ఏమీ లేవు. ఆమెకు భర్త ఉన్నాడు, ఆమెకు ఆరోగ్యం ఉంది. భర్త ఉన్నాడు, ఆరోగ్యం ఉంది. భర్త ఉండి ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆమెలోనికి అపవాది ప్రవేశించినాడు. అందుకే నేను చెప్తాను ఈ మాటలు. ఆమెలోనికి అపవాది ప్రవేశించి ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అంటుంది కదా, ఒక్కసారి యోబుని చూసి ఆ మాట ఇప్పుడు చదవండి, 2వ అధ్యాయం 9-10 కరెక్ట్గా ఏ వచ్చిన. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా. దేవుని దూషించి, ఎవరిని దూషించాలంట? దేవుని దూషించి మరణము కమ్మనంటే చచ్చిపో అని చెప్పింది. చచ్చిపోను. భార్యలోనికి అపవాది ఎంటర్ అయి వస్తే చూడండి పిల్లరా, ఒక్కసారి ఆలోచన చేయండి. తాను వాళ్ళ ఆ భర్త అన్నీ ఇచ్చేటప్పుడు ఓకే గుడ్, మిగిలిన అన్నీ అందించేటప్పుడు గుడ్, మిగిలిన అన్నీ చేసినప్పుడు గుడ్, అన్నిట్లో అంతా గుడ్ అండి. ఇప్పుడు సమస్య ఎదురయ్యి, ఇబ్బందులు ఎదురయ్యి, అలాగూ ఏదో అనారోగ్యం ఎదురయ్యి, ఇట్లా కొన్ని పరిస్థితులను బట్టి వస్తే ఏమంటున్నట్టే, చూడలేని పరిస్థితులలో చచ్చిపోవయ్యా, ఇంకను చచ్చిపో. అది కూడా దేవుణ్ణి దూషించి. అంటే ఆమెలో అపవాది ఎంటర్ అయిపోయినాడు, ఆమెలో యథార్థత పోగొట్టుకున్నది, ఆమెలో ఉన్నటువంటి ఆ నిజాయితీ పోగొట్టుకున్నది, ఆమెలో అపవాది ఎంటర్ అయినటువంటి వేళ దురాత్మ మాట్లాడిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని దూషించి చచ్చిపో. ఎవరు ఈ లోకంలో ఎన్ని మాటలన్నా ఇంకొకరు ఎవరైనా, కొడుకైనా కూతురైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు. కొడుకు వచ్చేసి నీ బతుకు ఏం బతుకుపోడాడి, చచ్చిపో. కూతురు కూడా పోమ్మా, ఏంది నువ్వు నాకు చెప్పేది, చచ్చిపోమ్మా, ఎందుకు మీరు అసలు ఉండేటువంటి అని చెప్పేసాను నేను. కూతుర్లు చచ్చిపోమ్మని మనల్ని అన్నా, కొడుకులు చచ్చిపోమ్మని అంటారు చాలా చోట. ఊత పదాలు అయిపోయింటాయి కొన్ని కుటుంబాల్లో. అన్న పట్టించుకోం. భార్య నిజంగా అంతగా కష్ట సుఖాల్లో అన్నిట్లో కూడా ఇంత కుటుంబ జీవితాన్ని అనేక సంవత్సరాలుగా కొనసాగించుకుంటూ వచ్చి ఒక నీతితో, ఒక యథార్థతతో గడిపిన భార్య భర్తల బంధం ఎక్కడ
తప్పుడు మార్గాల్లో కానీ ఇంకొక మార్గాల్లో కానీ భార్య ఒకటి భర్త ఒకటి ఇద్దరు డీవియేట్ అయిపోయి చెరొకటి పోయి అట్లా ఉంటే ఆ పరిస్థితులు వాళ్ళు రోజు అనుకుంటుంటారు, సాగుపోయాను నువ్వు అంటే సాగుపో అని చెప్పేసి అనేటువంటి వాళ్ళు. అటువంటి ఆయన అయి కాదు, వాళ్ళని గురించి నేను అటువంటి వాళ్ళు అసలు భార్యాభర్తలే కాదు. లోకరీత్యా ఏదో చెప్పుకునేదానికి భార్యాభర్తలు, సంఘంలో సమాజం దృష్ట్యా చెప్పుకునేదానికి భార్యాభర్తలు. ఎందుకోసాయండి కొట్లాటలు? ఎందుకోసాయి కొట్లాటలు? ఊరికనే చెనుక్కుంటాడు భార్యను, ఊరికనే ఏదో ఒకటి చెనుక్కోకపోతే ఆయనకు ఆ పొద్దు నిద్ర పట్టదు. ఏదో ఒకటి చెనుక్కోవాలా, ఏదో ఒకటి ఆమెను నొప్పియాలా. ఎవరో ఒకరు ఇంటికి వచ్చిపోయినప్పుడు ఆ ఇంటికి వచ్చిన పోయిన వాళ్ళతోనో పక్కనుండే వాళ్ళతోనో ఇంకొకరితోనో ఏదో ఒకటి తినే దగ్గరనో తాగే దగ్గరనో కూర్చుండే దగ్గరనో లేచే దగ్గరనో ఏదో ఒకటి భార్యను అనాలా, ఆమెతో కూడా రెండు అనిపించుకోవాలా. ఆమె ఏమిలా ఆమె అంటుంది రెండు మాటలు. ఈ విధంగా కొట్లాడుకుండేది మనం. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది మంచిది కాదు నాయనా. దేవుడు మనకు ఆ విధంగా పెట్టలే. భర్త, హస్బెండ్. దీని అర్థం ఏంటనేటువంటిది రాబోయే దినాల్లో నేను మీకు చెప్తాను. హస్బెండ్ అనే పదం ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, దేవుడు ఎందుకు నీకు ఆ స్థితిని ఆ స్థానాన్ని ఇచ్చినాడు. అలాగూ స్త్రీ భార్యగా ఉంటున్నప్పుడు ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చింది, భర్తలో నుంచి వచ్చిన భార్య భర్తకు ఆ విధేయత కనపరిచే విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి ఇది దేవుడు మనకు పెట్టిన గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాద క్రమం. ఈ క్రమాన్ని డీవియేట్ చేసుకుంటే ఇంకా ఎక్కడ నెమ్మది ఉండదు. యోబు దగ్గరికి తన టైం అయిపోతుంది ప్రియులారా, తన భార్య వచ్చింది కదా అంటుంది, చచ్చిపోయా. ఎందుకంటే ఆమె మంచిది, వాస్తవంగా ప్రియులారా చాలా మంచి ఆమె. ఎక్కడ ఆమె తప్పుడు పని చేసిన ఆమె కాదు, చెడ్డగా ఇంకోటి చేసిన. యోబు మాట అన్నిట్లో వింటా వచ్చింది. కానీ అపవాది ఎంటర్ అయిపోయి, దురాత్మ ఎంటర్ అయిపోయినప్పుడు చివరిలో అన్నమాట, చచ్చిపో, చాలు ఇంకా చచ్చిపో. చచ్చిపో అంటేనే హృదయం ఏమైపోయి ఉంటుంది పిల్లలు, ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నటువంటి యోబు అలా ఒక్కసారి కళ్ళు తెరిచి ఎక్కడ చూసినాడంటే తన భార్య వైపు చూసినాడు. పిల్లల ఆగిపోదాం, ఇక్కడ టైం అవుతుంది, ఇంకా ఇక్కడ ఆగిపోదాం, టైం కూడా అయిపోతాం. తన భార్య వైపు చూసినాడు, భార్య కళ్ళలో సూటిగా చూసినాడు. తన భార్య వైపు అంతవరకు మౌనంగా తల వంచుకొని అలా ఉంటున్నటువంటి భర్త భార్య వైపు ఒక్కసారి చూసి, ఒక దీన స్థితిలో దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి భర్త ఒక్కసారి చూసి, ఆమెలో ఉన్నటువంటి దురాత్మను అపవాదిని చూసినటువంటి భర్త, ఆమెలో ఉన్నటువంటి సాతాన్ను గమనించినటువంటి భర్త అయినటువంటి నిజమైన భర్త అయిన యోబు ఆత్మీయంగా ఒక ఉన్నతమైన పరిపూర్ణతను సంతరించుకున్నటువంటి యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని వలన ఎప్పుడూ మనకు సుఖమేనా, ఎప్పుడూ సంతోషమేనా, ఎప్పుడు మనం అనుకునేటి అన్ని జరగాల్సిందేనా, ప్రార్థన చేసినట్టు అన్ని దేవుడు నెరవేరుస్తే మంచోడు, ఒక్కటి ఏదో జరగకపోతే అప్పుడే మళ్ళీ మనం ఆ విధంగా దేవుణ్ణి దూషించడమా? పిల్లల విషయం ప్రార్థన చేస్తే జరిగితే మంచి, జరగకపోతే ఇంకొక రకం. ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తే జరిగితే మంచి, జరగకపోతే దేవుణ్ణి దూషించడం. అది కావాలా ఇది కావాలని చెప్పేసి అని అనుకున్నప్పుడల్లా దేవుడు ఇస్తే మంచి, లేకపోతే దేవుణ్ణి దూషించడం. ఏంటి నువ్వు మాట్లాడేది? మూర్ఖురాలు సగునైనా ఏమంటున్నాడు? అందుకు యోబు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? కీడు మనం దేవుని కోసం ఒక శ్రమ, దేవుని కోసం ఒక కష్టం, దేవుని కోసం ఒక నింద, దేవుని కోసం ఒక అలాంటి పరిస్థితులు, దేవుని కోసం ఇదంతా కూడా దేవుడు ఇచ్చినాడు కదా. పిల్లలను దేవుడు ఇచ్చినాడు, ఆస్తి దేవుడు ఇచ్చినాడు, అంతస్తు దేవుడు ఇచ్చినాడు. ఈ ఊజు దేశంలో ఇంత ఉన్నత స్థితికి మనల్ని నడిపించింది దేవుడే, ఆరోగ్యము దేవుడే, నిన్ను నన్ను కలిపింది దేవుడే, భార్యాభర్తల బంధం ఇచ్చింది దేవుడే. ఈరోజు ఒక సమస్య వస్తే, ఈరోజు ఇబ్బంది కలిగితే చచ్చిపో అంటావా? కాబట్టి దేవుని వలన మనము అనగా దేవుని కోసం ఎప్పుడు మేలుకే అయితే కాదు, దేవుని కోసం కష్టాలు అనుభవించాల్సిందే, నిందలు పడాల్సిందే, శ్రమ అనుభవం ద్వారా వెళ్ళాల్సిందే. ఆ సమయంలో కూడా తన భార్యను మాట్లాడి ఆమెను
తన వైపు, తన రక్షణ మార్గములోనికి, తిరిగి దేవుని మార్గములోనికి అలాంటి పరిస్థితులలో సహితం త్రిప్పుకోగలిగిన నిజమైన నికార్సైనటువంటి భర్త యోబు ప్రియులారా. ఒకవేళ ఆ పరిస్థితులలో మనమే ఉంటే ఆమె ఏమంటనే పడి ఉండడం, ఏం చేస్తానే పడి ఉండడం, ఏది తెచ్చినా తినడం, ఏది ఇచ్చినా. అంటే లోకంలో మనం చూస్తున్నాం, అంటే ఇక చేయలేని పరిస్థితులలో, మన వల్ల కాని పరిస్థితులలో ఇంకా భార్య ఏం చేసినా సరే నేను అనుకుంటా అంటాం, ఏం మాట్లాడినా సహించబడి అలాంటి. కానీ ఆమె కూడా మంచి ఆమె, యోబు భార్య. ఒక్కసారే ఆమెను గురించి వ్రాయబడింది, తప్పు చేసింది, ఆమెలో ఉన్నటువంటి దురాత్మ అనిపించాడు, అలాగ అపవాది అనిపించాడు, భర్తను చచ్చిపోనింది. తిరిగి నిజమైన భర్త ఆ పరిస్థితులలో ఆమెను తన వైపు తిప్పుకోగలిగిన, టు కమ్ బ్యాక్. అందుకే ప్రియులారా, చివరి అధ్యాయం చదువునైనా, చివరి వచనాలు చదవనైనా. టైం అయింది, అందరం ఒకసారి ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం, ఇక్కడ ఆగిపోదాం ప్రియులారా. తర్వాత దినాల్లో మనము రూతు గ్రంథాలు మిగిలిన విషయాలు ధ్యానం చేస్తుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం నుంచి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంహప్పకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, దయచేసి కళ్ళు మూసుకోండి ప్లీజ్. ప్రభునందు ప్రియ సంఘమా, కుటుంబం దేవుడు ఏర్పాటు చేసింది. కుటుంబం దేవుడిచ్చిన వరం. కుటుంబం దేవుని గొప్ప ఆశీర్వాదం. నీ భార్య నీ లోగిట ద్రాక్షావల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలనైనా. దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం కుటుంబం. యోబు తన పేరుకు తగినట్లుగా నిజమైన భర్త అయ్యాడు. అదే భార్య, తిరిగి పిల్లలు, తిరిగి గొప్ప సౌందర్యవంతులు, తిరిగి గొప్ప ఆస్తి, రెండింతల ఆస్తి, తిరిగి 140 సంవత్సరాల జీవితం, ఆ దేశంలో తిరిగి సమస్తాన్ని సంపాదించుకొనుట. సహోదరుడా, సహోదరి, దయచేసి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. కుటుంబాన్ని కాపాడుకున్నా ఒక వ్యక్తి తన జీవితంలో ఆత్మీయంగా ఉంటే, యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉంటే, మారు మనసు అనుభవం ఉంటే, పరిశుద్ధ బాప్తిస్మ సాక్ష్య అనుభవం ఉంటే, రక్షణానుభవం ఉంటే, ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఆ వ్యక్తికి దేవుడు భార్యనిస్తే, ఆ స్త్రీకి దేవుడు భర్తనిస్తే, వారిద్దరూ కలిసి కాపురం చేస్తే, దేవుడు వారికి అనుగ్రహించే సంతాన ప్రాప్తి ఒక కుటుంబం అయితే, ఆ కుటుంబం భూమి మీదనున్న అనేక కుటుంబాలకు అలాగూ వర్ధిల్లే కుటుంబాలై, క్రీస్తు కేంద్రిత కుటుంబాలై, పరలోకమందున్న తండ్రిని బట్టి కుటుంబాలుగా పిలువబడగలిగితే అదే ఒక చిన్న పరలోకం కదనైనా. రేపు ప్రభు రాబోతున్నప్పుడు నీవు పరలోకంలో, నీవు నీ కుటుంబం అంతా పరలోకంలో. ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుందాం. ఈ గొప్ప ధన్యత ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతుంటే, సహోదరుడా, సహోదరి, ఒక్కసారి మనలను మనం నిజమైన భర్తగా ఉంటున్నామా? నిజమైన భార్యగా ఉంటున్నారా? దయచేసి ఏమనుకోవద్దు. పరిశుద్ధాత్మదేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇంతవరకు నిజంగా ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్, ఒక తృప్తికరమైన, సంతోషకరమైన, నెమ్మదికరమైన,
అనుమానాలు లేని సంసార జీవితం భార్యాభర్తలుగా కొనసాగించుకున్న అనుభవాలు ఉన్నాయా? నీ భార్య ఎప్పుడు నిన్ను వేరే విధంగా మాట్లాడలేదా? ఆ పరిస్థితి నువ్వు ఎప్పుడైనా తెచ్చిపెట్టుకోలేదా? పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీవు పక్కకెళ్ళి సెల్ ఫోన్లో మాట్లాడడం, పక్కకెళ్ళి ఏవేవో చూడడం, పక్కకెళ్ళి ఏదేదో నటించడం, ఇవన్నీ నీ భార్యకు ఇబ్బందికరంగా నువ్వు ఎప్పుడు చేయలేదా? నిజంగా నా భర్త నాకు శిరస్సు, నా భర్తే నాకు సర్వస్వమని నీ భార్య ఎంతో సంతోషంగా సగర్వంగా నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలదా? నీ భార్య చెప్పగలిగితే ఇంతకు మించిన ధన్యత, ఇంతకు మించిన గొప్ప ఆశీర్వాదం భర్తగా, ఒక వ్యక్తిగా, ఒక నిజమైన దేవుడిచ్చిన పురుషునిగా దేవుడు నిన్ను కలగచేసినందుకు దీని మించిందేది లేదు నాయనా. ఎస్, యోబు అంతటి వ్యక్తే అనిపించుకున్నాడు. అలాంటి పరిస్థితులను బట్టి తిరిగి భార్యను సమకూర్చుకున్నాడు. ఈ ఉదయకాలంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇలాంటి అనుభవాలు పాస్టర్ గారు మీరు అంటున్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లేవు, నిజంగా నా భార్య పట్ల, నా భార్య నిజంగా నాకు నమ్మకం నా భార్య దగ్గర కోల్పోయినా, ఆమె దగ్గర నేను నటిస్తూ ఉండా, ఏదో సంసారం, ఏదో పిల్లలు పుట్టారు, ఏందో జరిగిపోతుంది, ఏందో కాలం నడుస్తూ ఉంది, ఏదో అయిపోతుంది, మాకు సంతృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం. ఒకవేళ ఆ పరిస్థితి అయితే ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ యోబులాగా ఉండండి, ప్లీజ్ రూతులాగా ఉండండి, రూతులాగా ఉండండి నాన్న. దేవుడు అన్నీ చక్కబెడతాడు, సమస్యలు మన ఇంటి నిండా శ్రమలే ఉన్నా దేవుడు మన నోటి నిండా ఆయన స్తుతిని, ఆరాధన ఉంచుతాడు. ఇంటి నిండా కష్టాలున్నా, ఎన్ని ఉన్నా ప్రభు మన నోటి నిండా ఆయన స్తుతి ఆరాధనలు ఉంచుతాడు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక్కసారి మనల్ని మనం మార్చుకుందాం. మన త్రాగుడు మన భార్యకు ఇబ్బందికరంగా ఉంటే మార్చుకో. నీ దొంగ చూపులు, ఇతరత్ర నీ దొంగ ఆలోచనలు, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు, అలాంటి చీకటి ఆలోచనలు, నీ భార్యకు ఇబ్బంది పెట్టేటువంటివి అవి నీ బ్రతుకులో ఉండి ఆమె హృదయం గాయమయ్యే పరిస్థితి వస్తే మార్చుకోకపోతే నువ్వు భర్తవే కాదు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అలాంటి వేరే పరిస్థితి కలిగి ఉంటే నీవు భర్తవు కాదు, దేవుని దృష్టిలో శాపగ్రస్తునివి. దేవుని దృష్టిలో రేపు లెక్క ఒప్ప చెప్పవలసిన కుటుంబ యజమానివి నీవు. నీ పిల్లలకు నువ్వేం చెప్తావు? నీ పిల్లలకు నువ్వేం సాక్ష్యం అందిస్తావు? నీ పిల్లలు రేపు ఎలాంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలని, నీ కుమారుడు రేపు ఎలాంటి సంసారం, నీ కుమార్తె ఎలాంటి సంసారం కలిగి ఉండాలని వాళ్ళ పట్ల నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేస్తావు నువ్వే సరిగా లేకపోతే? అందుకే ప్రభు పరిశుద్ధాత్మదేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు వరం ఇచ్చాడు నైనా, కుటుంబము అనే వరం. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు అమ్మా, కుటుంబం అనే ఆశీర్వాదం. దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చినాడు సహోదరుడా, సహోదరి, కుటుంబము అనేటువంటి ఆధిక్యత. దేవుడు నిన్ను గొప్పగా అన్నిటిలో ఉంచాలి, అలాగూ క్రీస్తు కేంద్రిత కుటుంబంగా వర్ధిల్లాలి అని సంకల్పించాడు. దేని బట్టి? కుటుంబాన్ని బట్టి. కుటుంబం విషయంలో జాగ్రత్త. గొప్ప తండ్రి, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు మాకు ఇచ్చారు, మేమైతే తప్పిపోతున్నాం ప్రభువా, క్షమించండి. ఉదయకాలంలో మీరు మాట్లాడారు సూటిగా, స్పష్టంగా. నీ పిల్లలు విన్నారనైనా దయచేసి తండ్రి ఈ వాక్యం విన్న తర్వాత అందరి జీవితాల్లో పరిశుద్ధాత్ముని బలమైన కార్యం, శక్తివంతమైన కార్యం మారిపోగలుగునట్లు, మారు మనస్సు యోబు వలె టు కమ్ బ్యాక్ టు రెపెంట్ అనుభవంలోనికి నడిపించు నాయన. తిరిగి సమస్తాన్ని సమకూర్చుకున్నట్టుకు సహాయం చేయి.
కుటుంబాలందరూ సంతోషంగా ఉండాలి. ఎస్ఐయు ఫ్యామిలీ, ఎస్ఐయు కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండాలి. అట్టి ధన్యతలోనికి నడిపించి దీవించమని, ఇదిగో నీ దాసునైన నైనా యొక్క ఎస్ఐయు ఫ్యామిలీని అంతటిని నీ బలమైన నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటాం. తిరిగి మరొక్క మాసములో వచ్చు పర్యంతం నైనా ప్రధాన కాపరివై మీరే సమస్తమై నీ పిల్లలను నడిపించి మహిమ పొందుమని, ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలతో నింపుమని ప్రేమామయుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థించుదాము. తండ్రి, మా తండ్రివి మీరు, నేను స్తుతించి ఆరాధిస్తున్నా. విధేయతలో తండ్రి, విశ్వాసంతో కూడిన విధేయత ఎటువంటి ఆశీర్వాదాలకు నడిపిస్తుందో తండ్రి, మీరు ఆయా వ్యక్తుల జీవితాల ద్వారా తెలియపరుస్తూ వచ్చినందుకై నీకు వందనాలు. అట్టి యోబు లాంటి కుటుంబ జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయండి. దావీదు లాంటి కుటుంబ జీవితాలు తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. ఎస్తేరు లాంటి, రూతు లాంటి కుటుంబ జీవితాలు మాకు అనుగ్రహించండి. నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, నీ పిల్లలు వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధానముతో, నీ ఆశీర్వాదముతో, నీ గొప్పదైన రక్షణ ఆనందంతో వారు నింపి పంపమని వేడుకుంటూ, ముందున్న ప్రభువు వల్ల తిరిగి వారపు పరిచర్యలన్నింటిలో మీరే మహిమ పొందమని, నీ మహిమలో అందరినీ ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలతో నింపమని ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడి నిత్య సన్నిధి, రక్షణ, ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి పిల్లలు.